వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబు క్రూరమైన అహంకార హత్యకు బలైన డ్రైవర్ వీధి సుబ్రహ్మణ్యం వర్ధంతి సందర్భంగా రాజమండ్రి రూరల్ నియోజకవర్గం కడియం ఎస్సీపేటలో తెలుగుదేశం పార్టీ దళిత నాయకులందరూ సుబ్రహ్మణ్యానికి ఘనంగా నివాళులు అర్పించారు. తెలుగుదేశం పార్టీ పిలుపు మేరకు రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి ఆదేశానుసారం క్లస్టర్ ఇన్ఛార్జ్ తలారిమూర్తి ఆధ్వర్యంలో కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా తలారిమూర్తి మాట్లాడుతూ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో జగన్ రెడ్డి అండ చూసుకొని అతని రౌడీ నాయకులు ఫ్యాక్షన్ అనుచరులు వందలాది మంది దళితులను హత్య చేసి దళిత మహిళలను అత్యాచారం చేసి వేలాది మంది దళితులను వేధిస్తూ వారి భూములను ఆస్తులను ఆక్రమిస్తూ పూర్తిగా దళితులను అణచివేత చేసే ధోరణి అవలంబించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎమ్మెల్సీ అనంతబాబుకి కఠిన శిక్ష వేసి డ్రైవర్ సుబ్రహ్మణ్యం కుటుంబం పడ్డ వేదనకు న్యాయం జరిపించాలని కోరారు. జల్ది కృపారావు, కాయల సత్యనారాయణ, మద్దామణి, బల్లాడి జాన్, ఇప్పర్తి శ్రీను, కొమ్మబత్తుల సూర్య, ఈతకోట రాజ్కుమార్, చింతపర్తి నాగేశ్వరరావు, కె రత్నకుమారి, కప్పల వెంకన్న, ముమ్మిడివరపు మహాలక్ష్మి, పి రవి, సాంబార్ సతీష్, కె బాలు, అల్లు కృష్ణ, మారుతి, వెంకట్రావు తదితరులు పాల్గొన్నారు. దుర్మార్గుణ్ణి కూటమి ప్రభుత్వం రావడంతో బెయిల్ని రద్దు చేసి మళ్ళీ జైల్లో వేసి దళితులకు మేము అండగా ఉన్నామని తెలుగుదేశం పార్టీ మరోసారి తెలియజేస్తూ మన వెనకాల మరి అంబేద్కర్ తర్వాత మరో అంబేద్కర్ లాగా శ్రీ చంద్రబాబు నాయుడు గారు మనల్ని కాచుకుంటూ రక్షిస్తూ మనకు రక్షకులుగా ఉన్నందుకు ముందుగా ఆయనకి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. అలాగే ఈ రోజున మనం అందరం కలిసి మన సాటి సోదరుడు వీధి సుబ్రహ్మణ్యం చనిపోయిన వర్ధంతి సందర్భంగా ఆయనకి నివాళులు అర్పిస్తూ మరి భవిష్యత్తులో ఏ ఒక్క దళితుడు ఇటువంటికి చావకుండా మరి మనల్ని వేదనకు గురి చేసే ఎటువంటి ప్రజాప్రతినిధినైనా ఎదుర్కొనేలాగా మనల్ని రక్షించే ప్రభుత్వాల్ని మనం కాపాడుకునేలాగా ఈరోజు ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. మరి ఇదే జగన్ రెడ్డి దళిత ఓట్లతో గద్దెనెక్కి మరి అతని యొక్క అనుచరులు, అతని యొక్క ఫ్యాక్షన్ లీడర్లు దళితులను వరుసగా చంపుతుంటే మరి అతను వాళ్ళని యథేచ్ఛగా కూడా తిప్పుకుంటూ వాళ్ళ భుజాల మీద చేతులు వేసుకుంటూ ఎటువంటి సందేశాన్ని ఇస్తూ మన దళితుల్ని ఎంత నీచంగా అనగదొక్కాడన్నది మనం కళ్ళారా చూసాం. మరొక్కసారి అటువంటి జగన్ రెడ్డి ప్రభుత్వం రాకుండా ఈ చంద్రబాబు ప్రభుత్వంలో మనందరం సంతోషంగా ఉండడానికి మనంతా ఏకమై మరి మనందరం సంఘటితమై దళితుల ఐక్యతను తెలియజేయాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై భీమ్.